ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని సన్నిధిని ప్రేమించి విచ్చేసినటువంటి ప్రియ దైవజనులకును, అధ్యక్షుల వారికి, సహోదరులకును, సోదరులకును ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని అత్యంత ప్రేమ, కృపా, కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి మాకు ప్రసాదించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ధన్యవాదాలు. ప్రభువా, నీ జీవ మాటలను నీ పిల్లలకి తెలియజేస్తుండగా నీ పరలోక జ్ఞానంతోనూ నీ ఆత్మతోనూ నింపి నీ బూరగా నన్ను వాడుకుని నీ సేవకుని మీరు బలపరిచి నీ జీవ మాటలతో నీ పిల్లల హృదయాన్ని తాకి వారి జీవితాలను సరిచేసుకోవడానికి, నీ అందు భయం భక్తులు కలిగి జీవించడానికి, పరిశుద్ధమైన జీవితంతో నేను ఎదుర్కోవడానికి నీ కృప చూపమని, అల్పునైనా మీరే బలపరచమని, ఆత్మతో నింపి నడిపించమని, సమస్త మహిమకంత ప్రభావాలు మీరే పొందమని, దుష్టులు దూరపరిచి అపవాది క్రియలని యేసునామములో లయపరిచి మహిమకంత ప్రభావాలు మీరే పొందమని మా రక్షణకర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామముపేట ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేను ఎక్కువసేపు మాట్లాడండి, బలహీనంగా ఉంది నాకు కూడా. దయతో మిమ్మల్ని ఇసిగించను. సకాలంలో నేను మెసేజ్ ముగిస్తాను. ఒక శ్రేష్టమైన అంశం విషయమై మనం ఈ సమయం అందు చర్చిద్దాం. మరి మనిషికి పోవలసింది పాపమా, రోగమా? క్రైస్తవ లోకంలో, ఈ లోకంలో మరి క్రైస్తవులుగా అనబడి సేవకులుగా, సంఘాలుగా దేవుని పరిచర్య చేస్తున్నటువంటి, మరి దేవుని ఎరిగినటువంటి అనేక మంది మరి ఈ విషయమై చాలా చర్చించవలసిన విషయం. ఎందుకంటే క్రీస్తుని అనుసరించేటువంటి మనము, క్రీస్తు యేసు నామములో రక్షింపబడినటువంటి మనము ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవలసిన వారుగా మనం ఉన్నాం. మనిషి, ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షింపబడిన తర్వాత క్రైస్తవుడిగా తన జీవితాన్ని ప్రారంభించి క్రీస్తులో కొనసాగుతూ మరి దేవుడు ఉద్దేశాన్ని గైకొనే వారుగా మనం ఉండాలి. ఆయన ఆలోచన విధానం, ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, ఏమి చేయాలనేటువంటి ఆయన సంకల్పం మన ఎడల కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో మరి క్రైస్తవులుగా రక్షింపబడి చాలా కాలమైన వారే ఉంటారు, కొత్తగా మరి వచ్చిన వారు తక్కువగా ఉంటారు. ఎక్కువగా క్రైస్తవ కుటుంబాల నుండి, క్రైస్తవ సంఘాల నుండి వచ్చిన వారమే. దేవాది దేవుడైన యెహోవా మనల్ని ప్రేమించి మరి సమస్త మానవాళి కొరకై ఆయా రీతిలుగా ఆయన బయలుపరుచుకుంటూ వస్తున్నారు. ఆయన పిల్లలకు మరి ప్రవక్తల ద్వారా, మరి ధర్మశాస్త్రము ద్వారా, ఆఖరికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రభువు వారు సమస్త విషయాల్లో మనకు తెలియజేస్తూ, మీరు ఈ రీతిగా జీవిస్తే నన్ను చూస్తారు, మీరు ఈ రీతిగా బ్రతికితే భూమి మీద నన్ను చేరుకుంటారు అనేటువంటి మంచి మనసుతో మన ఎడల ఆయన కలిగి ఉన్న ప్రేమను బట్టి, ఆయన గొప్ప సంకల్పాన్ని బట్టి ఎన్నో రీతిలుగా తెలియజేస్తూ మనకి మరి మనం ఈ భూమి మీద జీవించినప్పుడే మంచి క్రియలతో, మంచి ఆలోచనతో మరి దేవుని చేరేవారుగా మనం ఉండాలని, మన జీవిత తనంతరం ఆయన ప్రేమించి ఆయన రక్షణలో ఉండి అనంతరం మనం దేవుని రాజ్యానికి చేరేవారుగా మనం ఉండాలని ఆయన ఉద్దేశం. మరి మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతూ వస్తాము, పాటలు పాడుతూ వస్తాము, ఎన్నో మరి సేవకుల ద్వారా ఎన్నో సందేశాలు వింటూ వస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, ఆయన మనసులో ఉన్నటువంటి భావం, ఆయన యొక్క మరి మన ఎడల కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రేమ ఏంటంటే మనం ఆయన దగ్గరికి పోవాలని ఉద్దేశం. మనం అనంతరం ఈ జీవన విధానాన్ని ముగించుకొని మనం మరణించిన తర్వాత మరి ఆయన రాజ్యానికి మనం చేరాలని ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప సంకల్పం. ఎవరూ నశించిపోకూడదని, ఎవరో నిత్య అగ్నిగుండకు మరి అగ్నిగుండానికి చేరకూడదని ఆయన ఉద్దేశం.
పరిశుద్ధ గ్రంథంలో మరి కొన్ని విషయాలు మనం చదువుతా వెళ్ళిపోతామే కానీ దాన్ని లోతులు మనం చూసేవారుగా మనం ఉండవు. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే సంగతులను పైపైననే మీరు చూచున్నారు. ఎవడైనను క్రీస్తువారమని ఆలోచించుకోనవలెను. అలాగే ప్రసంగి కూడా చదువుతామండి. 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమైనది దూరముగాను బహులోతుగా ఉన్నదంటండి. దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనసు నిలిపితిని. సత్యమైనది దూరంగాను బహు లోతుగా ఉన్నదంట. సత్యము అనగా వాక్యము, వాక్యము అనగా క్రీస్తు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సత్యము, సత్ అనగా మరి వాక్యం, వాక్యం అనగా క్రీస్తు. మరి ఎక్కడ ఉన్నదంట? సత్యము, సత్యమైనది దూరముగాను బహులోతుగా ఉన్నదంట. మరి వాక్యాన్ని పైపైన చూసేవారుగానే ఉన్నాము కానీ మనం లోతుగా పరిశీలించేవారుగా మనం లేము. పెట్రోల్ అంత ఈజీగా దొరుకుతుందండి? ఏదో పారెట్టి అలాగా అలా కొట్టి అలా వేస్తే పెట్రోల్ ఏమైనా వస్తుందా? పైకి రాదు. ఎంతో ప్రయాసపడి లోతుల్లోకి క్రూడ్ ఆయిల్ తీయడానికి లోపల కంటే పోయి తీస్తారు. కాబట్టి ఈ దేశం బహు సంపన్నమైన దేశంగా ఉంది. మరి స్త్రీ సహోదరులకి బంగారం అంటే మహాపిచ్చ. బంగారం ఏమన్నా మనకేమన్నా పైపైన దొరుకుతుందా? దొరకదు కదా. దాన్ని వెతకాలి. ఎతికినప్పుడు కొండల్లోనూ ఎంతో త్రవ్వకాలు జరిగితేనే కానీ బంగారం బయటకు రాదు. ఎందుకంటే విలువైనది కాబట్టి. విలువైనది ఏదైనా కూడా దూరంగా లోతుగా దానికోసం శ్రమ పడవలసి వస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే అంత ఇంపాసిబుల్ అయిన విషయం కాదు. దానికోసం అన్నిసో కృషి చేయాలి. మొత్తం అన్ని ఇడిచిపెట్టుకుని సమయాన్ని దాన్ని కేటాయించి కూర్చుంటే 2 కాదు 3 కాదు 4 సార్లు అటెంప్ట్ ఇవ్వాలి. అప్పుడు మనం ఒక సివిల్ సర్వెంట్ అవుతాం. తద్వారా అధికారిగా రాజ్యాన్ని ఏలేవారుగా ఉంటారు. అలాగే దేవుని వాక్యాన్ని కూడా మనం ఎట్లా చూస్తామంటే పైపైన చూస్తామే కానీ దాని లోతులు, దాని ఉద్దేశం, దేవుని సంకల్పము, మనసును మనం గ్రహించేవారుగా మనం లేవు. దేవుడు చెప్తున్నాడు సత్యమైనది బహుదూరంగా ఉన్నదని చెప్తున్నారు. ఇక్కడ మనం పరిశీలన చేయవలసినటువంటి అంశం ఏదనగా మనిషికి పోవలసింది పాపమా రోగమా? రోగము మరి మన కుటుంబాల్లో మనం కలిసి కూర్చున్నప్పుడు ప్రస్తావించే విషయం ఏంటంటే రోగాల కొరకే. ఎవరున్నారండి రోగం లేదన్న వాళ్ళు? చేయొచ్చు, చెప్పండి. రోగాల కొరకు ప్రతి ఒక్కరు కూడా అప్పుడు ఎంతో శ్రద్ధ. ఎందుకంటే మరణం అనేటువంటి భయం ఉంటుంది కనుక ఈ రోగాల నుండి మనం విడుదల పొందాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలని ఎన్నో ఆయా ప్రయాసాలు చేస్తూ ఉంటాం. ఎక్సర్సైజ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు, డైట్ చేస్తారు, ఇంకా మరి నానా ప్రయాసపడతారు. సమృద్ధిగా తిని కన్నెండుగా నిద్రపోవడానికి లేదు పరిస్థితులు బట్టి. మహానుభావుడు రాజుగారు, మంచి సత్యనారాయణ రాజు గారు పదే చెప్తానే ఉంటాడు ఆరోగ్యం కొరకు, ఇది తినండి, ఇది తినకండి. ఇంకా రోగం గురించి మరి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉందండి. ప్రపంచ దేశాలు అన్నీ కూడా
ఆ ఆర్గనైజింగ్లో ప్రపంచంలో ఏదన్నా సంభవించినప్పుడు దాని మీద రీఛార్జ్ చేస్తారు. మన కరోనా వచ్చినప్పుడు వాళ్ళ ప్రయాస వాళ్ళది. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా అలిగిపోతే నాశనం అయిపోతుందని ఆ కరోనా విషయంలో యాక్షన్ కనిపెట్టడం కొరకు మరి అన్నిసులు కృషి చేసి మరి కొంత మరి మనుషులను రక్షించడానికి ఎంతో ప్రయత్నం. ఎందుకంటే రోగం కొరకు WHO ఆలోచన చేస్తారు. రోగం కొరకు ప్రతి మనిషి ఆలోచన చేస్తాడు. రోగము వలన మరి అనేక కుటుంబాలు నాశనమైపోయిన పరిస్థితులు, జీవితాలు కోల్పోయిన పరిస్థితులు. మరి ఈరోజు చూస్తే అనేక రకమైనటువంటి హాస్పిటల్స్, ఎన్ని సౌకర్యాలు ఉన్నాయండి మనకి. భీమవరం పోతే అడుగడికి ఒక హాస్పిటలే, జోల్పాలెం రోడ్లో ట్రీట్మెంట్ లక్షలు ఖర్చు అవుతుంది. స్టార్టింగ్ వేలుతో మొదలవుతుంది, లక్షలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. రోగాలు ప్రతి మనిషిని వేధించి బాధిస్తున్నాయి. రోగములు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ రోగం, చాలా బలహీనత, ఈ పరిస్థితులు అంటే ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన వైద్యుడు, ఆయన డాక్టర్ కాబట్టి. మరి లోకము రోగాల గురించి ఎంతో శ్రద్ధ చేస్తున్నారు, కానీ పాపం గురించి ఎక్కడా ప్రస్తావించదు. ఈ పాపం గురించి ప్రస్తావించే విషయం ఒక్క పరిశుద్ధ గ్రంథంలోనే చూస్తాం. దేవుని స్తోత్రం చెప్తాం. ఒక క్రైస్తవుడు మాత్రమే పాపం కోసం ఆలోచన చేస్తాడు. గమనించాలి ప్రియమైన సహోదరులారా, సోదరమణులారా. ఈ పాపం అనేటువంటిది సమస్త భూప్రపంచాన్ని నాశనం చేసేదిగా ఉంది. ఈ పాపం గురించి ఒక్క క్రీస్తు బిడ్డే తప్ప ఇంకెవ్వరు కూడా ఆలోచన చేయలేదు. దాని గురించి ఎవరు పట్టించుకోరు జనరల్గా. రోగం గురించి అయితే మరి ఇప్పుడు బోల్డ్ అంత ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు, దానికోసం డైట్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు. కానీ ఈ రోగం కొరకు ఎవరు కూడా ఎప్పుడు కూడా చర్చించరు. మనం ఎప్పుడన్నా మా కుటుంబంలో రోగాల గురించి అయితే మాట్లాడుకున్నాం, కానీ పాపాల గురించి ఎప్పుడన్నా మాట్లాడుకున్నామా? మాట్లాడుకోం. రహస్యంగా ఉంటాయి పాపాలు, మన అంతరాత్మకు తెలుస్తాయి పాపాలు, దేవుని తెలుస్తాయి. ఎందుకంటే ఆయన మన కన్న తండ్రి కాబట్టి. మరి మనిషికి పోవాల్సింది రోగమా పాపమా? మరి ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మనిషికి మరి పాపం పోతే బాగుంటుందా, రోగం పోతే బాగుంటుందా? మరి నేటి క్రైస్తవులు ప్రభుని మరి ప్రార్థించేది, ఆరాధించేది, పూజించేది, అది సన్నిధానానికి వచ్చేది ఎందుకో చెప్పండి. ఎస్, చర్చ మాట్లాడుకుందాం, అంతేగాని పాపం గురించి ఎవరు కూడా, బోధకులు చెప్తారే కానీ దాని విషయంలో ఎవరు కూడా మనసు పెట్టరు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వస్తే ప్రభు ఎందుకు వచ్చాడు రా అంటే పాపములు తీయడానికి వచ్చాడు. ప్రభు అనేసి క్రీస్తు వారు పరమ తండ్రి పంపగా భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు నరరూపిగా అవతారం ఎత్తి మరి ఈ మానవాళిని విడిపించడానికి, రక్షించడానికి, మరి పాపం అనేటువంటి భయంకరమైన రోగాల నుండి విడుదల దయచేయడానికి ఆయన ఈ భూమి మీదకి వస్తే, మరి మనుషులు ఆయన వెంబడించినటువంటి వీరంతా కూడా ఆయన ఎలా చూస్తూ వచ్చారు అంటే, మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాడు. ఆయన ఇంట ఉన్నాడని అనేకులు కూడి వచ్చారు గనుక నిల్చోడానికే స్థలం లేదంటండి. ఆయన ఏం చేస్తున్నారండి? వాక్యం బోధిస్తున్నాడు. ఒక మనుషుని నలుగురు చేత మోసుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. ఆయన కపెర్నహూముకు వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కపెర్నహూముకు వచ్చి ఆయన ఒక ఇంట్లో ఉండి వాక్యాన్ని బోధిస్తున్నారు. వాక్యాన్ని బోధిస్తూ మరి అనేక జన సమూహం ఆయన వెంబడిస్తున్నప్పుడు మరి కొంతమంది అయితే ఒక పక్షవాతం కలిగిన వారిని తీసుకుని వచ్చి, చదవమ్మా రోజు,
ఇంటి కప్పు విప్పి సందు చేసి ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాడిని పరుపుతో దింపిరి. దేవుని స్తోత్రం. ఎలా అంటే అండి, దేవుడు క్రీస్తు వారు ఆ ఇంట్లో ఉన్నారని తెలుసుకున్నారు కనుక మరి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితిలో తీసుకొచ్చిన అతను పేషెంట్ మరి బాహు సంపన్నుడై ఉంటాడు. ఎందుకంటే ఇంటి యజమాని తెలియకుండా కప్పిప్పేస్తే ఊరుకుంటాడా? బహుశా అతను ఏ పెద్ద జమీందారు అయి ఉండొచ్చు. అవసరం అయితే నీకు ఇంకో ఇల్లు కట్టి పెడతాను, లేకపోతే నా బిల్డింగ్ నా బంగ్లా రాసేస్తాను అని పర్మిషన్ తీసుకుని ఉంటాడు. ఎందుకంటే అతను స్వస్థత పొందాలని ఉద్దేశం. మరి పక్షవాతం కలిగినటువంటి వాడు, పక్షవాతం కలిగిన అంటే వ్యక్తిని పైన కప్పుని ఇప్పి చదవండి. వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. అది మెయిన్ పాయింట్. పక్షవాయువు కలిగిన వాడిని కప్పు విప్పి యేసుక్రీస్తు వారు ముందుకు దించారండి. పైనుంచి దించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన చూసి ఏమంటున్నాడు? మీ విశ్వాసం గొప్పది, నీ పాపములను క్షమింపబడి ఉన్నవని. చూడండి, మనము ఈయనేమో నా పక్షవాతం తీస్తాడని వెళ్తే ఈయనేంటి నీ పాపములు పోని అని చెప్తున్నాడు. ఎంత అప్సెట్ అవుతాడండి. ఏమండి, ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రక్తం కారిపోతూ ఉంటుంది, మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రక్తం కారిపోతూ ఉంటుంది. సార్ నాకు ట్రీట్మెంట్ చేయండి అన్నప్పుడు అమ్మ నువ్వు వెళ్ళు నీ పాపాలు క్షమింపండి అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతాడే? ఊరుకొని ఆయన నువ్వేం డాక్టర్ రావు బాబు, నాకు కట్టు రక్తం పోయినా ఉంది, ప్రాణం పోయి ఈడే చెప్పేస్తాడు ముందే. కానీ మరి ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి పోయి వారు ఏ ఉద్దేశంతో వచ్చారు? విశ్వాసంతో వచ్చారు. ఏ ఉద్దేశంతో వచ్చారు? నా పక్షవాతము పోగొట్టేస్తాడు అంటే నా రోగం తీస్తాడు, నువ్వు స్వస్థపడ్డావని చెప్పాలి ప్రభువారు అక్కడ. మరి ఏం చెప్పారు? మీ పాపములను క్షమింపబడ్డాయి అన్న. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం. ప్రభు నమ్ముకున్న బిడ్డలమైనటువంటి మనం ఎలా చూస్తున్నామంటే క్రీస్తుని మన పాపాలు తీసే దేవుడిగా చూస్తున్నాం, మన రోగాలు తీసే దేవుడిగా చూస్తున్నాం. మరి విశ్వసించిన వారు, ప్రభుని ఎరిగిన వారు అయితే ఆయన రక్షించాడు, నన్ను నా కొరకు ఆయన రక్తం కాచాడు, నా పాపములను దోషములను క్షమించాడని మరి తెలుసు. కానీ నేటి లోకం ఇప్పుడు చూస్తే సమ్మర్ సీజన్లో మన ఇంటి దగ్గర ఏముంటాయి చెప్పండి? రక్షణ, స్వస్థత సభలు, అంతే కదండి. సంపూర్ణ స్వస్థత సభలు, లేకపోతే స్వస్థత శాల. మరి దైవజనులు మరి గొప్ప టైటిల్స్ పెట్టేసి సభలు పెడతా ఉంటారు. క్రైస్తవ లోకానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? దేవుడు వచ్చిన కాన్సెప్ట్ ఏంటి భూమి మీదకి? వీళ్ళు బోధిస్తున్న విధానం ఏంటి? ఒకసారి మనం పరిశీలన చేస్తే మీకు విడుదల కలుగుతుంది, మీకు రక్షణ కలుగుతుంది, మీ పాపాలు క్షమింపబడతాయి అని చెప్పడం మానేసి స్వస్థత, అభివృద్ధి, మరి బంగళాలు, కార్లు, ఆస్తులని ప్రకటిస్తూ వస్తున్నారు. ఎంత విచారకరం అండి. దేవుడు వచ్చిన ఉద్దేశాన్ని పక్కన పెట్టారు. దేవుడు ఎందుకు వచ్చాడు? 1 తిమోతి గ్రంథం అపోస్తుడైన పౌలు గారు 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మన గోడ మీద కూడా ఉంటుంది. అది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వారు లోకానికి వచ్చారంట. మరి క్రీస్తు యేసు వారు ఎందుకు వచ్చారంట? అమ్మా తల్లి, పాపులను రక్షించడానికి వచ్చారు. మరి మన దైవజనులు అయితే, భక్తులు అయితే ఏమని చెప్తున్నారు? మీ రోగాలు పోతాయి, మీకు ఆర్థిక ఇబ్బందులు పోతాయి. అంతేకాదండి, ఇప్పుడు దినకరణ్ గారు గొప్ప దైవజనుడు. పాల్ దినకరణ్ గారు కువైట్ దేశంకి వచ్చాడంటే చచ్చి పడుతుందా? తొక్కేస్తారు జనాలు. ఎందుకంటే స్వస్థత.
మనిషికి కావాల్సింది స్వస్థత. రోగమా? మనిషికి పోవాల్సింది రోగమా, పాపమా? మరి యేసుక్రీస్తు వారు మరి ఎందుకు చేశారండి స్వస్థతలు? అది కూడా మీకు ప్రశ్నే. ఎందుకు చేశాడండి ఈ స్వస్థతలు? అసలు దేవుని ఉద్దేశం ఏంటంటే మానవాళికి రక్షణ ఇవ్వాలి, మానవాళికి పాపం నుండి విడుదల కలగాలి. ఏ డాక్టర్ అయినా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా చాలా పాపాలు చేశానండి, మరి నాకు పాపాలకు విడుదల ట్రీట్మెంట్ చేయండి అంటే ఏమంటాడు? వెళ్ళి అలవాయో అంటాడా లేదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇంకా పాపాలు ఎక్కువ చేసాను సార్, మరి కొద్ది పాపాలు తీసేయండి, తీసేస్తాడా? తీయడం. మీ రోగాలు చెప్పండి, ఎన్ని రోగాలు ఉన్నా సరే శ్రద్ధగా వింటాడు. అమ్మా ఇంకెక్కడ, ఇక్కడ నొప్పి వస్తుందా, ఇక్కడ మంట వస్తుందా, ఇంకా ఏమైనా ఉన్నాయి కంప్లైంట్స్ అని చెప్తాడు. చాలా ఓపికగా చెక్ చేసి చక్కగా ఎంత పొడుగు రాస్తాడు లిస్టు. మన పర్స్ అంతా ఖాళీ. కాకపోతే దేవుని దేవాలు తగ్గుతున్నాయి, దేవుని స్తోత్రం. దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు బిడ్డలకి. అయితే క్రీస్తు వారిని మరి ఈ లోకం ఎలా చూసిందంటే రోగాలు తీసేవాడుగా చూశారు. మొత్తం రిఫరెన్స్లన్నీ చూస్తే మనకి ఇంకా మీకు తెలుసు యేసుక్రీస్తు వారు ఎంతమందిని స్వస్థపరిచారు, దయ్యాల నుండి విడిపించారు, రోగాల నుండి విడిపించారు, ఎంతో మందిని మరి మరణం నుండి లేపలేరు. ఎందుకంటే దైవ కార్యక్రమం జరగాలి. ఈ పరిశుద్ధ గ్రంథం అప్పటికి ఇంకా మరి లిఖించబడలేదు కనుక ప్రవక్తల ద్వారా కార్యాలు చేశాడు దేవుడు. ప్రవక్తల ద్వారా కార్యాలు చేశాడు. క్రీస్తు యేసు వారి ద్వారా స్వస్థతలు జరిగించారు. ఎందుకంటే మరి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఉద్దేశం. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రార్థనను బట్టి మరి తండ్రి బలహీనంగా ఉన్నాను, మరి దయతో కరుణించి నాకు స్వస్థత ఇవ్వండి అని అడగడంలో తప్పలేదు. కానీ పూర్తిగా స్వస్థత, పూర్తిగా రోగాలు తీసే దేవుడని దేవుణ్ణి ఎంతవరకు తీసుకెళ్ళిపోయారంటే ఇంకా ఆయన కాలు పెట్టడానికి అవకాశం లేకుండా, మరి వాక్యాన్ని అందించడానికి అవకాశం లేకుండా, ఎక్కడ చూసినా మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం. ఆయన జన సమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన నోరు తెరిచి ఆత్మ విషయమై వారిది, దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, నీతి కొరకు ఆకలి తప్పగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇలాంటి గొప్ప మాటలు దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటల్లో నీ రోగం పోతుంది, నీ క్యాన్సర్ పోతుంది, నీ జబ్బు పోతుంది అని ఏమైనా ఉన్నదా? ఆయన ఆత్మ సంబంధమైన బోధ చేశాడు. మరి నేటి క్రైస్తవులు ఏం చూస్తున్నారంటే శారీరక సంబంధమైనటువంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. తొక్కేసుకుని వెళ్ళిపోతారు కొన్ని సంఘాల్లో. ఎందుకంటే నేను కూడా ఎక్కడైతే మన వీరవాసం ఒడ్డుగూడెం వెళ్ళాను, స్వస్థతశాల. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి బైబిల్ స్టడీస్ చేసిన తర్వాత తెలిసింది దేవుని ఉద్దేశం ఏంటంటే మరి మనం ఇంకా 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 1, 3, 14, 16 వచనాలు చదువుదాం ఒకసారి. అమ్మా 8వ అధ్యాయము 1 నుండి ఆయన చెప్పి 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 బోధ చేసి 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 కిందకి దిగి వచ్చారండి. బహు జన సమూహము ఆయన వెంబడించారు. వచ్చాడు, ఆయన మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే, అందుకైనా నాకు ఇష్టమేరా బాబు, నేను శుద్ధిని చేస్తాను,
ఆయన శుద్ధిని చేశాడు. రైట్. తర్వాత 14, 16 వచ్చిన తర్వాత యేసు పేదరింటికి వెళ్ళాడు. జ్వరంతో పడి ఉన్న అత్త చూశాడు. ఆయన ముట్టాయి, ఆమెను విడిచిపోయాడు, ఆమెను స్వస్థపరిచాడు. చేశాడు. సాయంకాలం అయింది. జనులు దెయ్యం పట్టినాడు. ఆయన మాట వలన అనేక కార్యములు, ఆయన గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు ఎన్నోసార్లు చేస్తూ వచ్చారు. మరి ఆ వచనాల ముందు మనం చదివినప్పుడు ఆయన చెప్పిన బోధ అంతా ఏమైపోయిందండి? స్వీకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఒక ప్రశ్న. 5వ అధ్యాయంలో మరి 2-3 వచనాల తర్వాత కొండ మీద ప్రసంగం, మరి పరలోక రాజ్యం గురించి ఆయన వివరించినప్పుడు ఆ మాటలను లక్ష్య పెట్టిన వారు ఎవరూ లేరు. ఆయన కిందకి రావడం, స్వస్థతలు, మరి దెయ్యాలు వెళ్ళగొట్టడం, ఈ కార్యక్రమంలోనే సాగిపోయాడే తప్ప మరి ఆయన ఆయన జీవ మాటలను ఎవరన్నా స్వీకరించినట్టుగా మనం ఇక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి. ప్రయాసపడి భారం మోసుకుని. ఏ భారం? రోగం అనే భారమా? అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ మెసేజ్ ఎందుకు మాట్లాడవలసి వస్తుందో ఒకసారి. మరి రోగం అనే భారం కాదు, కానీ పాపం అనే భారం. క్రైస్తవుడు ఏం చేయాలో అది చేయడం మానేశాడు. ఈ విషయంలో మనం గుర్తించుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, క్రీస్తు వారు ఏం చెప్పారో అది చేయడం మానేశాడు. ఇంకా ముందుకెళ్తే క్రీస్తుని ప్రేమించి మరి ఆయన్ని వెంబడించడంలో ఈ రోగాలు తీర్చుకున్న వాళ్ళతో పాటు భోజనం సౌకర్యం ఉంటుందని కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత విచారకరం. పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేస్తే ఆయన కూడపోతే భోజనం దొరుకుతుంది శుభ్రంగా, కష్టపడవని పని లేదు. ఎక్కడుంటే అక్కడ భోజనం సమృద్ధిగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన మరి 2 చేపలు, ఆయన ఆహారం 5,000 మందికి బాగా భోజనం చేశారు సమృద్ధిగా. ఇక అక్కడి నుంచి మొదలైంది భోజనాలు. ఎక్కడికి వెళ్ళినా భోజనాలు ఉంటాయి, ప్రభు వారితో పాటు వెళ్తాయి, రోగాలు పోతాయి. ఇదొక అయిపోయింది. నేటి క్రైస్తవులు కూడా విచారకరం ఏంటంటే, ఆయన గొప్ప దేవుడు, దేవుడిని దేవుళ్ళే చూడలేదు, విచారకరం. దేవుడు డాక్టర్ అంటారు, ఇంకా విచారకరం. డాక్టర్ని దేవుడు అంటారు, డాక్టర్నే అయ్యా మీరు దేవుళ్ళు అంటారు, నన్ను బతికించేశారని బాబు. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. దేవుడు స్తోత్రం కలుగును కాక. గొప్ప దేవుడుగా చూడడం మానేశారు. రోగాలు తీసేవాడుగా, సమృద్ధి అని ఏంటి భూలోక శరీర సంబంధమైన కోరికలు, అవసరాలు, మన ప్రతి అవసరం తీర్చే దేవుడుగా. ఆఫ్కోర్స్ ఆయన పిల్లలం కాబట్టి మనం వేడుకుంటాం, తండ్రి నాకు దయచేయండి, ఈ వ్యాధి నుండి విడిపించండి. ప్రార్థించడంలో తప్పులేదు, కానీ పూర్తి ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఉద్దేశం ఏంటంటే, ఆయన రోగాలన్నది కూడా, స్వస్థత అనేది కూడా ఉన్నది. ఎక్కడ ఉన్నదంటే అది దానికి కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే వాక్య బోధన, సువార్త ప్రకటన, పరలోక రాజ్యం వరకు మరి ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపాలు తీసే క్రీస్తు అసలు ఏమి ఇవ్వాలనుకుని ఇక్కడికి వచ్చాడు భూమి మీదకి. మనం ఏమి ఆయన దగ్గర నుంచి పొందుకోవాలనుకుంటున్నాం? క్రీస్తుని మరి అంగీకరించినట్టు మనం మన శరీర రోగాలు, అమ్మా ఒక విషయం చెప్తాను. ఎయిడ్స్ వచ్చిన వ్యక్తి పరలోక రాజ్యానికి చేరడా? చెప్పండి. ఓ సహోదరికి లేకపోతే సహోదరుడికి ఎయిడ్స్ వచ్చింది, పరలోక రాజ్యానికి చేరడా? చేరతాడు, ఖచ్చితంగా చేరతాడు. క్షమాపణ, దేవుని ఎడల క్షమాపణ కలిగి, మారు మనసు కలిగి, మరి పాపాలు ఒప్పుకున్నప్పుడు, రక్షింపబడినప్పుడు, యేసుక్రీస్తు వారి రక్తంతో కడగబడినప్పుడు అతనికి ఎయిడ్స్ ఉన్నా మరణానంతరం మరి ప్రభువుని చూస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక.
మరి లాజరు శరీరం నిండగా కురుపులు అంటే మరి ఎంతో నీసు వాసన. కానీ ఆ కురుపులతో చనిపోయిన లాజరు దేవాది దేవుని చూశాడు. దేవుని స్తోత్రం. మరి రోగం ఆటంకమా పరలోక రాజ్యానికి? పాపం ఆటంకమా? ఇది నా ఉద్దేశం. పాపం ఆటంకం. మనము దేవుని ఎదుట వేడుకోవాల్సింది ఫస్ట్, అయ్యా నా పాపములను క్షమించండి. ఎప్పుడు కూడా. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనది కూడా దేవునికి విరోధమైనది, దేవునికి అయిష్టమైన కార్యాలు, దేవునికి మరి కోపాన్ని తెప్పించే క్రియలు మనయన్నీ కూడా పాపంలోనే మన కార్యక్రమం అంతా ఉదయం మొదలుకొని. పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువారు కూడా లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వాళ్ళు అయిపోయారు. తండ్రి బాధపడుతున్నాడండి. నిన్ను కన్నా నన్ను కన్నా తండ్రి ఏమైపోయామంట మనం? పనికిమాలిన వాళ్ళు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుని ఎదుగువారు లేరు. ఎలా ఎదుగుతున్నారండి దేవుణ్ణి? నా అవసరాలు తీర్చు తండ్రి, నాకు అక్కామాన్ దయచే తండ్రి. ఇస్తాడమ్మా, అన్నీ ఇస్తాడు దేవుడు. ఇచ్చేవాడే, ఆయనకి సమస్తము సాధ్యం. కానీ ముందు ఆయనకి నీకు మధ్య ఏముండకూడదంటే పాపం ఉండకూడదు. పాపం ఉండకూడదు. పాపం మనల్ని ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తుంది. పాపం మనల్ని దుఃఖంలోకి నింపుతుంది. వినాలి ప్రియ సహోదరు, పాపం మనల్ని అవమానపాలు చేస్తారు. బ్రదర్స్ వినాలి. పాపం మనల్ని క్యారెక్టర్ లేకుండా చేస్తారు సొసైటీలో. గుర్తించండి దయచేసి. నువ్వు ఎప్పుడైతే పాపాన్ని ఎదిరిస్తావో నువ్వు సిన్సియర్గా బ్రతకగలుగుతావు. నీకంటూ సొసైటీలో ఒక వాల్యూ ఉంటుంది. నీ మాటకు వాల్యూ ఉంటుంది, నీ చెప్పే మాటకు వాల్యూ ఉంటుంది. పాపం నేనేం చేస్తుందంటే త్రొక్కు వేసేస్తుంది. దుఃఖము, వేదన, బాధ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి మీరు. నేను ఎందుకు ఏడుస్తున్నాను? ఏడుతున్న ప్రియ సహోదరుడు ఏంటి, సోదరుమని మొగలు కూడా ఏడుతారండి, చెప్పుకోరు. కాకపోతే పైకి డాంబికంగా ఉంటారు. ఆడవాళ్ళు అయితే బోర్ని ఏడుతారు కష్టం వచ్చిన. ఎవరైనా నేను దుఃఖం కలిగి ఉన్నాను అని ఏడుస్తుంటే దయతో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచన చేయండి. ఈ రాత్రే మీలో ఉన్న పాపాన్ని బట్టి మీ హృదయానికి వేదన కలుగుతుంది. అరే నన్ను సొసైటీ గుర్తిస్తలేదే, నాకు గౌరవం లేదే. రాదు. ఈ పాపాన్ని విడిచిపెట్టుకునేదాకా నీ గౌరవం రాదు. నీకు ఆరోగ్యం లేదు. ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒంటి నిండుగా రోగాలు. పాపం. పాపం వాళ్ళన్న జీతం మరణం. ఈ పాపం అనేది మనిషి జీవితంలో చీకటి ఛాయకి తీసుకుపోతుంది. నేను మనం గ్రహించు అంటే ఏంటి సార్ పాపాలు 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 చెప్పాలి. నా బాధ్యత. నేను కూడా నేర్చుకోవాలి మీతో పాటు. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, ద్వేషం, కలహములు, మత్సరాలు, క్రోధం, కక్షలు, భేదాలు, మితములు, అసూయ, మత్తతులు, ఇవన్నీ కూడా. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం. త్వరగా చూద్దాం. మనం త్వరగా మాతృకులను, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అబాధకులు,
ప్రేమించి జరిగించి ప్రతివాడును వేలపట. అక్కడ ఏముంటది? పళ్ళు కొరుకుట, దుఃఖము, వేదన, అగ్నిగుండం. పాపం వలన వచ్చే జీతం మరణం, తనంతరం అగ్ని గుణం. మనిషి జీవితానికి నెమ్మది లేకుండా చేస్తుంది ఇది. దాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు చాలా సేఫ్గా ఉంటాం. ఏమండి? రోగం ఉన్నవాడిని ఇంట్లో ఉంచుకుంటామా? పాపం ఉన్నవాడిని, పాపం చేసిన వాడిని ఇంట్లో ఉంచుకుంటామా? చెప్పండి. ఇప్పుడు రోగం ఉంది, ఇంట్లో పెట్టుకుంటాం. పాపం, అంతకుడు ఉంచుకుంటారా ఇంట్లో? అంతకుడు, టెర్రరిస్ట్ అంటారా? ఉంచుకుంటారా? అంత వ్యత్యాసం ఉంది దానికి దీనికి. మనం గ్రహించం. చక్కగా దేవుడు తన బిడ్డలను ప్రేమించి, నాన్న మీరు ఎలా నడుచుకోండి, మీ జీవితాలు వెలిగింపబడతాయి, సమాధానం ఉంటాయి, మీ ఎముకలు సత్తు కలిగి ఉంటాయి, బలం కలిగి ఉంటాయి, ఇలా నడుచుకోండి అమ్మా, మీ ఆయుష్కాలం అంతా వర్ధిల్తారు అని ఒక క్రైస్తవుడే చెప్పగలుగుతాడండి. ఒక బైబిల్ గ్రంథం మాత్రమే తెలియజేస్తారు ఈ విషయాలని. ఎంత భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే పెడచెవినే పెడతాం, వింటాం, గ్రహించం. మరి ఒకసారి పరిశీలన చేయండి. మీ జీవితాలు గౌరవంగా బ్రతకాల, సొసైటీలో సమాధానంగా ఉండాలి. అంటే అక్రమ సంపాదనతో నువ్వు ఎన్ని అంతస్తులు కట్టినా అది దుఃఖానే మిగులుతుంది నీకు. మన కళ్ళతో ఎన్నో కథలు చూస్తాం ఇలాంటివి, అవునా కదండి? మనం అక్రమంగా సంపాదించిన ప్రతిదీ కూడా మనకు దుఃఖానే మిగులుస్తుంది. సమాధానం లేదు బ్రతుకు. మరి ఎప్పుడు కూడా వేదన కలిగిన బ్రతుకు. దాంతో ముడిపడింది ఏంటంటే పాపం. దాన్ని విడిచిపెట్టుకోనంతసేపు నిన్ను ఏళ్తానే ఉంటుంది, దానికి నువ్వు దాసుడుగానే ఉంటావు, లోబడవలసిందే జీవితాంతకాలం. ఎప్పుడైతే ప్రభు యేసు నామములో, క్రీస్తులో ఆయన రక్తంతో కడగబడి ఆయన అంగీకరించి ఆయన ప్రేమించి పాపాన్ని ద్వేషించినప్పుడే నువ్వు నీతిమంతురాలు, నీతిమంతుడు. దేవుని స్తోత్రం చెప్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22, 23, 13, 21, 22, 23 వచనాలు కూడా చూద్దాం. 7వ అధ్యాయము. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటండి? ఏం మాట్లాడరు? హృదయంలో నుంచి. హృదయంలో నుంచి, మన హృదయంలో నుంచి వస్తాయి. మన హృదయంలో నుంచే వస్తాయి. మన జీవితాన్ని వేదన పాలు చేస్తాయి, దుఃఖం పాలు చేస్తాయి, అప్పుల పాలు చేస్తాయి. అహంభావం ఏమవుతుంది? నీకంటే నేను బాగుండాలని కోరుకుని అప్పులు చేసి సూటు బూటు వేసుకుని కారు వేసుకుని తిరిగి తర్వాత అప్పులు తెచ్చుకుపోయి కారు లాక్కుంటాడు, తర్వాత పోలీస్ కేసు పెట్టి జైల్లో పడేస్తే ఏడుతో కూర్చో. అహంభావం, గర్వం ఇవన్నీ కూడా మనిషి జీవితానికి వేదన, దుఃఖం కలగజేస్తాయి. క్రీస్తు వారి ప్రేమలో మరి యథార్థంగా నీతి యథార్థాన్ని వాళ్ళు నీతిమంతులు సింహం వలె వాక్యం బోధిస్తారు. మనం పెడచేవని పెడతానే వస్తాం మన జీవితంలో. నేను ముగిస్తాను, దగ్గరికి వచ్చాను. ఫైనల్గా ఒక వచనం చదువుకుని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు, ఇంకా అంతకంటే దౌర్భాగ్యం లేమంట. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన, ఈ జీవితం మట్టుకే. దీంట్లో చాలా ఉంది అర్థం. అంటే ఈ బ్రతుకే సంపాదన, ఆస్తి, అందం అని కోరుకుని ఈ లోకంలో ప్రేమించి జీవిస్తే మనకు దౌర్భాగ్యం లేదని చెప్తున్నారు పరిశుద్ధ గ్రంథం. సీదా జీవితానంతరం జీవితం కొరకు ప్రతి క్రైస్తవుడు నిరీక్షించవలసిన విషయం అమ్మా. జీవితానంతర జీవితం అసలు కథ ముందు ఉంది. ఇది షార్ట్ లైఫ్. ఇది ఎంత లైఫ్ అండి? దేవుడిస్తే 80 ఆఖరి ఛాన్స్.
ఆఖరి ఛాన్స్ 80. 90 అంటే ఏమో అదంతా వేదన, మంచం మీద అసహ్యం. ఈ 80 ఈ షార్ట్ లైఫ్ ఇది. మరణానంతరం అనేటువంటి జీవితం చూసారా? ఆ వచనం మళ్ళీ చదువు. ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైతే ఈ జీవితం మట్టికే నిరీక్షించు వారమైతే అంటే ఈ పూటకు చాలు, లేకపోతే ఈ ఇల్లుంటే చాలు, ఈ పని ఉంటే చాలు, ఈ కారు ఉంటే చాలు, ఈ బ్రతికే, ఈ భూమి మీద బ్రతికే అని కనుక మనం డిసైడ్ అయితే మనంతకంటే దౌర్భాగ్యులు ఎవరు లేరంటే దౌర్భాగ్యులు మనుషులందరికంటే. ఎందుకంటే అందరికీ తెలియదు ఈ జ్ఞానం. అయ్యా నీకు మరణానంతరం ఒక జీవితం ఉంది, నిత్యత్వము, మరి దేవుడితో యుగయుగములు ఆయనతో జీవించే జీవితం ఉన్నదనేటువంటి ఒక విశ్వాసం ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉన్నది. నిరీక్షణ అంటారు. తండ్రి ఆ రాజ్యం నాకు కావాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఈ లోక సంబంధం ఈ జీవితం మట్టుకే కాదు క్రైస్తవ జీవితం అనేది. మరి మరణానంతరం ఎవరు చెప్పరు. ఇది ఒక క్రైస్తవ దేవుడు తెలియజేసిన పరిశుద్ధ గ్రంథం మాత్రమే తెలియజేస్తుంది. ఏమనంటే ఈ జీవితం కాదు కానీ ఆయన నీకు మరణానంతరం నన్ను చూసే భాగ్యం ఉందే, అది నీ జీవితానికి యుగయుగములు తరతరములు ఆయనతో జీవించేది నిత్య జీవము. దేవుని స్తోత్రం చెప్తాం. ఈ జీవితం మట్టుకే మనం ఆయన ప్రేమించేవారుగా ఈ జీవితం, ఈ లోకం, లేకపోతే ఈ శరీర భోగాలు, ఈ ఆరోగ్యం సరిపోతుంది నాకు అనుకోవడం కాదు. దీని మట్టుగా మనం జీవించినట్లయితే మనంత దౌర్భాగ్యులు ఎవరు లేరని చెప్తున్నాను. మరి అంత గొప్ప దేవుణ్ణి, ఎందుకంటే నీ పుట్టిక, నీ ఎదుగుదల, నీ వృద్ధాప్యం, మరి నీ జీవన మరణం అన్ని విధాలా నీకు బోధిస్తూ తెలియజేస్తూ వచ్చిన దేవుడిని మనం ఎలా చూస్తున్నామంటే కేవలం ఈ జబ్బు తీస్తే సరిపోతుంది, దేవుడు ఈ చిన్న ఘట్టం కొట్టెక్కితే సరిపోతుంది. మన ఆలోచనలన్నీ బహు చిన్నగా ఉంటాయి. ప్రభువా నా ఎడల నీ సంకల్పం ఏంటి? వస్తాం, వింటాం, వెళ్ళిపోతాం. నీ కొరకు జీవించు భాగ్యం ప్రసాదించు తండ్రి. ఈ లోకమాలిత, ఈ పంపు రోజు ఇదంతా నాకు దుఃఖాన్ని మిగులుతుంది తండ్రి. ఈ పాపం నా శరీరానికి రోగం, నా శరీరానికి రోగం, అనంతరం మరణం. నీలో నిత్యత్వం, నాకు జీవం కావాలి తండ్రి అని మన దేవుని వేడుకునే వరంగా మనం ఉండాలి. మరి మన ఉద్దేశం, ఆలోచన దేవుని సంకల్పం చిత్తం నెరవేర్చేదిగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఈ చిన్న చిన్న కోరికలతోటే మన జీవితాన్ని గడిపేస్తూ సాగిస్తూ ముగించేస్తూ ఉంటాం. రక్షింపబడతారు, వాక్య బోధనలు వింటారు, కానీ మన ఆలోచనలు మార్పు లేనివిగా ఉంటాయి. ఎలా అంటే అందరితోటి నలుగురితోటి అలా కాదు, ఒక డిఫరెంట్గా ఆలోచించగలగాలి. ఇప్పుడు కూడా మనం వివేకానంద అంటారు, స్వామి వివేకానంద, నీ జీవిత నిర్మాణకుడు నీవే. నువ్వేసే ప్రతి అడుగు నీ జీవితాన్ని నిర్దేశిస్తారు. సొసైటీలో ఇష్టాసారంగా వేస్తే గోతులో పడేది, పొలరాలు కొట్టుకునేది, పరువు పోగొట్టుకునేది తెలుసు మనకి. పరిశుద్ధ గ్రంథం కూడా అదే చెప్తుంది. ఒక దేవుని సన్నిధిలోనేనండి ఇన్ని చెప్పేది, బయట లోకం ఏమి చెప్పదు. 2 కొబ్బరికాయ పట్టురా కొడతారు, చెట్టగోపురం పెట్టి పంపించేస్తారు, కొద్దిగా తీర్థం తీసుకోవడం కలాసం. కానీ దేవుని ప్రేమించినటువంటి మీ అందరికీ కూడా ఆయన ప్రేమించి మీకు తెలియజేస్తూ వస్తారు. ప్రతి ఒక్కటి కూడా ఈ జీవితం మట్టుకే కాదు, కానీ మరి ఒక జీవితం మనకు దేవుడు ప్రసాదిస్తాడనే ఒక విశ్వాసం, ఒక మంచి ఆలోచన మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో మనకు ఎంతో అవసరమై ఉన్నది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. మీరు ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చారో మరి వివరిస్తూ వచ్చారు తండ్రి. చివరికి నీ జీవ మాటలు ప్రకటించడానికి కూడా సమయం ఇవ్వకుండా తండ్రి మిమ్మల్ని ఎంతో వేధించిన వారుగా కూడా ఉన్నారు. ఎందుకంటే శరీర రుగ్మత నుండి విడుదల పొందాలని ఉద్దేశం, సువార్తకు ఎంతగానో అడ్డొచ్చారు.
మీరు వచ్చింది సువార్త ప్రకటన విషయం అన్న సంగతి. దేవా, మరి నీ సంకల్పాన్ని నెరవేర్చడంలో నీ బిడ్డలైనటువంటి మేమందరం కూడా బలవంతులు చేయండి, శక్తిమంతులు చేయండి. దుష్టుని ఎదిరించే శక్తిని దయచేయండి. నమ్మకస్తులైన బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయండి. పరిశుద్ధ జీవితంతో నిన్ను ఎదుర్కొనే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. ముఖ్యంగా నాయనా నిన్ను చూసే భాగ్యం, ప్రభువైన యేసుక్రీస్తు నీ ముఖ దర్శనం మాకు దయచే తండ్రి. నాయన మా మరణాంతరం నిన్ను చూసే భాగ్యం, నీతో యుగయుగములు జీవించే జీవితం మా అందరికీ ప్రసాదించి మహిమకంత ప్రభావం మీరే పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.